హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 3 జూలై 2025 రోజున ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ నుంచి 11 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, సైంటిస్ట్ ఈకి సంబంధించి 3 ఉన్నాయి, సైంటిస్ట్ సికి సంబంధించి 1 పోస్టు, సైంటిస్ట్ బికి సంబంధించి 2, అదేవిధంగా సైంటిస్ట్ బి R&D డిపార్ట్మెంట్కి సంబంధించి 5. ఇలాగా టోటల్గా 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ని బట్టి BE, బీటెక్, ME ఆర్ ఎంటెక్, MSc, PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి వయసు చూసినట్లయితే, సైంటిస్ట్ ఈ పోస్టులకి 45 ఏళ్ళు అనేది ఉండాలి, సైంటిస్ట్ సి పోస్టులకి, బి పోస్టులకి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే, నెలకి సైంటిస్ట్ ఈ పోస్టులకు 2,38,895 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా సైంటిస్ట్ సి పోస్టులకి 1,36,405 రూపాయలు అనేది వీరికి శాలరీ ఇస్తారనమాట. దీని తర్వాత సైంటిస్ట్ బి పోస్టుల విషయానికి వస్తే 1,14,945 రూపాయలకి వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 28 తోటి మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. దీని తర్వాత అప్లికేషన్ విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు సంబంధించి 600 రూపాయలు, ఎవరైతే SC, ST, PWD మహిళలు ఉంటారో వాళ్ళు 300 రూపాయలు గాను వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వికారాబాద్ జిల్లా, తెలంగాణలోని తాండూరుకు సంబంధించి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్న వివిధ విభాగాల్లో 9 ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడానికి. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, మిల్లర్, కెమిస్ట్, సూపర్వైజర్, టాలీ చెక్కర్, షిఫ్ట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, BScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి మిల్లర్, కెమిస్ట్రీ పోస్టులకు సంబంధించి 35 ఏళ్ళు, అదేవిధంగా సూపర్వైజర్కి సంబంధించి 58 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఇతర పోస్టులకు సంబంధించి 55 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే, నెలకి మిల్లర్కి 21,000 నుంచి 25,000 వరకు ఉంటుంది, కెమిస్ట్కి 27,000 నుంచి 30,000 వరకు ఉంటుంది, అదేవిధంగా సూపర్వైజర్ పోస్టుకు సంబంధించి 40,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇతర పోస్టులకి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్లయితే, జూలై 4న ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు చెందినటువంటి IISCO స్టీల్ ప్లాంట్ బర్న్పూర్ హాస్పిటల్లో వివిధ విభాగాల్లో స్పెషలిస్టులు, జనరల్ డ్యూటీ, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పోస్టులు ఏంటంటే, స్పెషలిస్ట్ పోస్టులు, సూపర్ స్పెషలిస్టు, అదేవిధంగా జనరల్ డ్యూటీ, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే, ప్రసూతి శాస్త్రం అండ్ గైనకాలజీ, పల్మనరీ, జనరల్ సర్జన్, అదేవిధంగా డెమటాలజీ, సైక్రియాట్రీ, ఇలాగ వేరియస్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్టును అనుసరించి MBBSతో పాటు DIHS, PG, డిప్లొమా, PG డిగ్రీ, DNB ఆర్ DM, MHతో పాటు NMSc పేరుతో నమోదై ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే, నెలకి GDMO పోస్టులకి 90,000 రూపాయలు, స్పెషలిస్ట్కి 1,20,000 రూపాయలు అనేది శాలరీ అనేవి ఉన్నాయి అన్నమాట. వీరి యొక్క వయసు విషయానికి వస్తే, జూలై 17 నాటికి 69 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్లయితే, జూలై 17 తోటి ఇంటర్వ్యూ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ
ఈ ఆఫీస్ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది ఏంటనేది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, అదేవిధంగా ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 14 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రసార భారతిలో కాంట్రాక్ట్ బేసిస్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎంబీ, పీజీ, డిప్లొమా ఇన్ మార్కెటింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో ఏడాది, సో దాంతోపాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వీళ్ళందరూ ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 14 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మొత్తం అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 40 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్ట్ 6 అనేది ఇచ్చారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.